ఇప్పుడు నమ్ముతారా? ఇవాళ రాత్రి సరిగ్గా 7 గంటలకి నేను చెప్పిన చోటకి ఆ డబ్బు తీసుకురావాలి. ఆ డబ్బు తేనట్లయితే మీ అమ్మాయి శవాన్ని మీరు చూస్తారు, మీ శవాన్ని మీ అమ్మాయి చూస్తుంది, మీ ఇద్దరి శవాల్ని నేను పాతేస్తాను. ఏమిటండి, ఏమైంది? ముందు ఒక శవము అన్నాడు, తర్వాత 2 శవాలు అన్నాడు. మన ఊళ్ళో శవాల ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నాడా ఏమిటయ్యా? ఎవరి శవాలన్నాడు? నాదే, నా కుమార్తె నేను. అమ్మయ్యా, నా పేరు చెప్పలేదు కదా. సంతోషపడికే, ఈసారి ఫోన్ చేస్తే నీ సంగతి చెప్తాడు. ఏమిటే భయపడుతున్నావేమిటే? సార్, ఏ భయంకర నాకు వదలకూడదు. వెంటనే మనం పోలీసులకు ఫోన్ చేద్దాం. ఏంటా పోలీస్ పోలీస్ అంటూ నేను సావడానికి మార్గం చూపిస్తున్నావా? సార్, నేను మీకు విశ్వాసమైన సేవకుణ్ణి. నా సలహా అయ్యో, అసలే నాకు పిచ్చి పట్టేట్టుంది. నాకేం చెప్పొద్దు, చొక్కా దించుకుని చిందులేస్తాను. పండయ్యా పండయ్యా బాలా! కళ్ళు పట్టుకుపోయాయి. వీడెక్కడ తెచ్చాడు ఏమో. లింగా, రామలింగ, రామలింగారెడ్డి, అక్కడే ఆగు. అలా కిందకి పైకి ఆడుతుంది. భూతమా? పెట్టెలో డబ్బుందా? ఉంది. తీసి చూపించు. ఏది? పెట్టని కాస్త వివరంగా తెలిసేది చెప్పు. పెట్టె తెరు. ఏమిటిది? తెరువు తెరువు దబాయిస్తావు. నేను తెరిస్తే నువ్వు భయపడతావు. మనిషి గుంట ఎంత డబ్బు తీసుకొచ్చాను పెట్టెలు. పెట్టె మూసే. పెట్టక్కడే పెట్టేసి 10 అడుగులు వెనక్కిపో. అదేమిటి? ఒక మనిషికి కావాల్సింది 6 అడుగులే కదా. నాకు 10 కావాలి. సరే, నువ్వు పొడుగా ఉంటావు, నీ ఇష్టం. వెనక్కిపో. సరే, 1 2 3 4 5 6 7 8 9 10. పిచ్చి కుక్క కరిచినట్టు అలా నవ్వుతావెందుకు? వెనక్కి తిరుగు. ఏం చేద్దామని? తిరుగు చెప్తాను. మొంటి ముంటా కొడుకులా ఉన్నాడే. రెడ్డి గారు, పెట్టె తీసుకున్నారా? ఇంకా లేదు రెడ్డి గారు. తీసుకుపో. జేమ్స్ బాండ్ 37. నా కూతురు ఎక్కడయ్యా? చిన్నగా మీ ఇంటికెళ్ళు, అక్కడ ఉంటుంది. పరిగెత్తు పరిగెత్తు. ఉండవయ్యా. సార్ సార్, 5 లక్షల రూపాయల డబ్బు సార్. వెరీ గుడ్. అవును, మాలేది? అయ్యయ్యో, ఆ అమ్మాయి ఆ బంగ్లాలో ఉంది సార్. అలాంటి పని చేసేవే. ఆవిడ ఇంటికి పోనట్లయితే రామలింగారెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు. వెంట పంపించేయి. సరే సార్. పెట్టి గీత, డబ్బు తీసుకొచ్చారా? అయ్యయ్యో, మర్చిపోయానే. పట్టుకో. నేను వెళ్ళి ఆ మాలను ముందు వాళ్ళ ఇంటికి పంపించొస్తాను. మనకి 20,000 రూపాయలు చేతికొస్తాయి. అది పట్టుకుని జాలీగా ఉడాయించచ్చు. ఒక మాట, ఆ కేటుగాడు వచ్చి దిమ్మంటాడు. పెట్టివాడు చేతికి ఇవ్వకు. జాగ్రత్తగా వెళ్ళండి. హలో, పోలీస్ స్టేషనా? నేనే రామలింగారెడ్డిని మాట్లాడుతున్నా. ఏయ్ ఆగో, మళ్ళా త్వరగా బయలుదేరు. మీ నాన్నగారు 5 లక్షలు ఇచ్చారు. మరి డబ్బేది? శంకర్ దగ్గరికి పోయానా? వాడికిచ్చావా? నేనంత చెమట నాయాలనా? నా పెళ్ళం చేతికిచ్చాను. సర్లే, నువ్వు త్వరగా బయలుదేరు. నువ్వు వెంటనే ఇంటికి పోనట్లయితే మీ నాన్నగారు పోలీసు కంప్లైంట్ ఇస్తాట. ఇచ్చారు, వచ్చాం. నువ్వేనా మాల?
మిస్టర్ రామలింగారెడ్డి గారి కుమార్తెవా? ఏ మిస్టర్, నీ పేరేమిటి? విజయ్. నువ్వేనా ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చింది? అది మా సొంత విషయం. ఓ చిన్న నాటకం ఆడుతున్నాం. ఏదిరా సొంత విషయం? చేతిలో ఏంటిరా? ఏం లేదు సార్. ఇవ్వరా, ఇవ్వు. ఏయ్, వీడిని జీపులో ఎక్కించండి. ఏ 407. ఎస్ సార్. ఈ అమ్మాయిని రామలింగారెడ్డి గారి ఇంట్లో అప్పగించు. సార్ సార్ సార్, నేను ఎలాంటి తప్పని చేయలేదు సార్. ఎక్కడ వాళ్ళ ఐడియా సార్? ఎక్కడ జీపు? గీత, గీత, నన్ను కాపాడు. సార్ 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 సార్, వదిలేదు సార్. సార్ వదిలేదు సార్. సార్ సార్ పెట్టించేసేయ్, లేదా షూట్ చేస్తాను. పెట్టిస్తావా లేదా? ఏయ్ ఆగు, కాల్చి పారేస్తాను. నేరం ఆరోపించబడిన విజయ్ కుమార్ అనే వ్యక్తి రామలింగారెడ్డి గారి కూతురు మాలను దురుద్దేశంతో అపహరించుకుపోయాడని, అందుకు అడ్డుపడిన తన భార్యను కాల్చి చంపాడని సరైన సాక్ష్యాధారాలతో నిరూపించబడినందువల్ల అతనికి ఇండియన్ పీనల్ కోడ్ 367, 304 సెక్షన్ల ప్రకారం 8 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.